ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణ చేసిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో 2వ విడత దళిత బంధు రాని బాధితుల సమావేశం. తెలంగాణ మోడల్ స్కూల్లో జూనియర్ విద్యార్థులకు ఘన స్వాగతం. జమ్మికుంట మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫోన్లతో పాటు జిల్లా అధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నివాసంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ చేస్తుందని, ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతుందన్నారు. మేము ఎక్కడికి వెళ్లినా వారికి సమాచారం ఉంటుందని, మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. సిపి టెలికాన్ఫరెన్స్ పెట్టుకోవడం పర్సనల్ విషయమని, సిపి ఫోన్ కూడా ట్యాప్ జరుగుతుందన్నారు. మా ఫోన్ చేరని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. పోలీసు యంత్రాంగం ఒక సెక్యూరిటీ వింగ్, ప్రజల సేఫ్టీ వింగ్, అలాంటి పోలీసుల ఫోన్ ట్యాప్ చేయడం సిగ్గుచెట్టని ధ్వజమెత్తారు. మావి కూడా ట్యాపింగ్ చేస్తున్నారు అనేందుకు ఇదే ఉదాహరణ. సిపిసిఐకి కాన్ఫరెన్స్ పెడతలేరని మంత్రికి, ఎమ్మెల్యేకు ఎలా తెలుసు? రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 40% మందికి మాత్రమే రుణమాఫీ చేసిందన్నారు. ఏకకాలంలో రుణమాఫీ మాజీ చేస్తామని చెప్పింది ముఖ్యమంత్రి కాదా? మేము పోస్టింగ్లు ఇప్పిస్తే సిపి తీసుకోవడం లేదని ఎమ్మెల్యే అంటున్నారని, పైరవీలకు తావు లేదని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ చెక్కులైనా పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యేకు హక్కు ఉంటుంది. ప్రభుత్వం నుండి వచ్చే ఫండ్స్ కాంగ్రెస్ ఫండ్స్ కావు, ఇవి ప్రజల సొమ్ము. దీనిపై కూడా హైకోర్టుకు వెళ్తా ఓడిపోయినోడు చెక్కులు పంచుతుంటూ తెలంగాణలో పరిపాలన దరిద్రంగా జరుగుతుంది. కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ని అడుగుతున్నా, మీ పార్లమెంట్ పరిధిలో సిపి ఫోన్ ట్యాప్ జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదన్నారు. ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలో గత 2 మాసాలుగా పాత మున్సిపల్ కార్యాలయం పక్కన కొనసాగుతున్న భూ కబ్జా విషయంలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని, ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఊరుకునేదే లేదని పేర్కొన్నారు. ఇవాళ చాలా సీరియస్ అలిగేషన్ ఈ ప్రభుత్వం మీద నేను చేయబోతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తూ ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది, ప్రతి ఎమ్మెల్సీది, ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఎటు పైన ఏడికి వచ్చినా ఏం మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్, మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తూ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలది, ఎమ్మెల్సీలది, ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్గా అనుమానిస్తున్నాను. నిన్న మానకొండూరు శాసనసభ్యుడు మంత్రి గారి ఇంట్లో హైదరాబాద్లో నిలబడుకుంటూ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఇవాళ మానకొండూరు సిఐ గారికి సిపి గారి టెలికాన్ఫరెన్స్ వస్తలేదు, సిపి గారు మానకొండూరు సిఐ గారితో మాట్లాడతలేరు అని అన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, సిపి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకునేది అనేది అది అబ్సల్యూట్ పోలీస్ ఇంటర్నల్ విషయము. అయినా ఈయనకి, ఈ సిఐకి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు అని ఎట్లా తెలిసింది ఎమ్మెల్యే గారికి అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా సిపి గారి ఫోన్ని కూడా, కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసర్ ఫోన్ని కూడా ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని స్వయంగా ఒక అధికార పార్టీ శాసనసభ్యులు మంత్రి గారి ఇంట్లో నిల్చొని ఇంటర్వ్యూ ఇచ్చిండ్రంటే
దీని అర్థం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను. అలా పోలీస్ కరీంనగర్ సిపిఎస్ ఆఫీసర్ తను కరీంనగర్ సిపి గారి ఫోన్ ట్యాపే మీరు చేసినప్పుడు ఎమ్మెల్యేలుగా మా ఫోన్ ట్యాప్ చేస్తలేరనే గ్యారెంటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు ట్యాపింగే చేయలేదని మీరు అంటే మరి సిపి గారు ఈ సిఐకి టెలికాన్ఫరెన్స్ పెట్టలేదని మీకెట్లా తెలుసు? జవాబు చెప్పాలి. ఈ ఆరోపణలు చేసుడు కాదు, నేను ఉన్న వాస్తవాలు ఎవిడెన్స్తో సహా మీకు చెప్తా ఉన్నాను. అలా పోలీస్ యంత్రాంగం అంటేనే ఒక సెక్యూరిటీ వింగ్. మన కరీంనగర్ జిల్లాలో ప్రజల సేఫ్టీ చూసుకునే వింగ్. అట్లాంటి వింగ్ సంబంధించిన పోలీస్ వింగ్కే మీరు ఫోన్ ట్యాపింగ్ సీఎం గారు చేస్తున్నారంటే, ఈ ప్రభుత్వం చేస్తున్నదంటే ఎంత సిగ్గుచేటు అని నేను అడుగుతా ఉన్నాను. మీ కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు, మీ అయ్యా జాగిరి కాదు, ఇవి కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు, ఇవి ప్రజల ట్యాక్స్ కట్టిన సొమ్ము. మీ పక్కన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న 2.5 లక్షల ఓట్లు వేసిన జనంతుకి గెలిపించుకున్న ఎమ్మెల్యేల మేమందరం మాకెందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా దాని మీద కూడా కోర్టుకు పోతా, 100% కోర్టుకు పోతా. మొన్న అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను, చేసి తస్మా జాగ్రత్త. మొన్న కోర్టుకి పోయినాం, బాజాబ్తు కోర్టుల ఆర్డరు క్లియర్గా ఇచ్చిర్రు. శాసనసభ్యుడు లేకుంటే స్థానికంగా ఉన్న మున్సిపల్ చైర్మనో కౌన్సిలర్లో సర్పంచ్లో ఎంపీపీలో జెడ్పీటీసీలతో కలిసి చెక్కులు ఇవ్వండి అని చెప్పిండు. చెక్కులు ఇవ్వమని చెప్పిర్రు. తెలంగాణ మొత్తము ఓడిపోయినోడు వస్తాడు, చెక్కులు వంచుతాడు. మీరు పబ్లిక్ ఆల్రెడీ మీరు తిరస్కరించారు కదా, ఓడిపోయినోడు ఎట్లా ఇస్తాడు? మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలన దరిద్రంగా జరుగుతూ ఉంది. వెంటనే నేను ఖచ్చితంగా బండి సంజయ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ మీరు కేంద్ర ఎంఓఎస్ హోమ్ మినిస్టర్గా మీరు ఉన్నారు. ఎంపీగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఇంత పెద్ద అలిగేషన్ వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ పార్లమెంట్లో మీ కింద ఉన్న సిపి గారి ఫోన్ ట్యాపింగ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు మీ బాధ్యత కూడా ఉంది కదా బండి సంజయ్ గారు, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత. మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఈ భారతదేశానికి. మీ డిపార్ట్మెంట్లో మీ పార్లమెంట్ పరిధిలో సిపి గారి ఫోన్ ట్యాపింగ్ అయిందని స్వయంగా మానకొండూరు శాసనసభ్యుడు జిల్లా మంత్రి గారి ఇంట్లో పొన్నం ప్రభాకర్ గారి ఇంట్లో నిలుచొని మరీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీది కూడా బాధ్యతగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వీళ్ళు స్పందిస్తారని, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తారని బండి సంజయ్ గారు ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ ఇది, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ డిపార్ట్మెంట్కి అవమానం జరిగినప్పుడు మీకు కూడా అవమానం జరిగినట్టే. ఖచ్చితంగా మీ బాధ్యత, దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి. ఈ ప్రభుత్వము మీ అధికారి మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కరీంనగర్ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళతో పాటు మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తున్నారు. బండి సంజయ్ గారు, మేము మా కేసీఆర్ గారి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆరోపించారు కదా, ఆ రోజు ఎంపీగా నేను ఉంటే నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని మీరు ఆ రోజు ఆరోపించారు కదా. మేము చేయకుండా చేసినామని ఆ రోజు మీరు ఆరోపించారు కదా. ఇలా స్వయంగా అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యేనే ఇలా మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్తుండు. ఎట్లా తెలిసింది ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే? మరి మీరే ఎంపీ, ఇప్పుడు మీరే కేంద్ర హోంమంత్రి. ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ అయిన సిపి గారి అధికారం ఉన్న సిఐల ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు మీరు ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత, సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దయచేసి మీరు కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వీణవంక మండలంలోని రుణమాఫీ కాని లబ్ధిదారులు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వీణవంక మండలంలోని రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ కాకపోవడంతో లబ్ధిదారులు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనితో స్పందించిన అధికారులు గ్రామాల్లో తిరుగుతూ రేషన్ కార్డు లేని వారి వివరాలు నమోదు చేసుకోవడంతో పాటుగా క్రాప్ లోన్ రాకపోవడానికి గల కారణాలను గురించి ఆరా తీస్తున్నారు. రేషన్ కార్డు లేని వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తూ రుణమాఫీ కాని లబ్ధిదారులందరికీ త్వరలోనే మాఫీ జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు లబ్ధిదారులకు తెలిపారు. మండల రైతులకు తెలియజేయడం ఏమనగా ఈ సంవత్సరము
గవర్నమెంట్ ప్రతిపాదించిన రుణమాఫీ స్కీమ్లో భాగంగా రేషన్ కార్డు లేని రైతులకి ఫ్యామిలీ గ్రూపింగ్ చేయడం జరుగుతున్నది. ఇందుకు గాను వీణవంత క్లస్టర్ పరిధిలోని 6 గ్రామాలకి రైతులకి ఈరోజు రేషన్ కార్డు లేని రైతులకి అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. మరియు రేపు కోరకల్లు రైతు వేదికలో కోరకల్లు క్లస్టర్ పరిధిలోని గ్రామాలకి మేము రైతులకు అప్లికేషన్ తీసుకుని పంపించడం జరుగుతుంది. కావున రైతులందరూ అవకాశం వినియోగించాలని కోరుతున్నాం. దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో 2వ విడత దళిత బంధురాని బాధితులతో జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జమ్మికుంట పట్టణంలోని ఎన్టీఆర్ గార్డెన్లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 2వ విడత దళిత బంధురాని బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి నాయకులు మాట్లాడారు. హుజరాబాద్ నియోజకవర్గంలో 5,000 కుటుంబాలు 2వ విడత దళిత బంధు నిధుల కోసం రావాల్సి ఉందని, ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయకపోవడం ఏంటని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హుజరాబాద్ నియోజకవర్గం పైలట్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో మంజూరు చేయడంలో విఫలమైందని వారు తెలిపారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దళితులకు రావాల్సిన 2వ విడత నిధులను పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని వారు కోరారు. లేని పక్షంలో హుజరాబాద్ నియోజకవర్గం నుండి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని వారు హెచ్చరించారు. ఈ దండాలు కేవలం వాళ్ళకి ఇందకెళ్ళి ₹1 మరి ప్రభుత్వాన్ని ఎంతో తీసుకొని మీరందరూ మీరు కూర్చోండి మీరే మా కళానాయకులు. 5 మండలాల్లో 2వ విడత రాని లబ్ధిదారులందరినీ ఏకం చేసి భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం 2021లో ప్రవేశపెట్టిన ఈ దళిత బంధు కార్యక్రమం మొదటి విడత 100% పూర్తి చేసుకున్నది. 2వ విడతలో భాగంగా కొంతమందికి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సాధారణ ఎలక్షన్ తర్వాత ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేను సూటిగా అడిగేది ఒకటే, ఈ ప్రభుత్వం అసలు 2వ విడత దళిత బంధు ఎందుకు ఇస్తలేదో నాకు అర్థం కావడం లేదు. మీ బడ్జెట్ నుంచి ₹1 కూడా మేము అడుగుతలేం. గత ప్రభుత్వం మా ఖాతాలో జమ చేసిన ఈ 5 లక్షల రూపాయలు మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు ఇవ్వకపోవడంలో మీ అంతరార్థం ఏంటిది? దళితులు ఆర్థికంగా ఎదగద్దనా? మీరు దళిత పక్షపాతి కాదా? దళిత వ్యతిరేక విధానాలు పాటిస్తే ఖబర్దార్. మేము చెప్తా ఉన్నాం, రానున్న రోజులలో స్థానికంగా సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్లో ప్రతి దళితుడు ఈ ఎలక్షన్లకు మా సత్తా దాడతాం. మీ కాంగ్రెస్ నాయకులకు మేము బుద్ధి చెప్తాం ఓటు ద్వారా. ఒక్కటే, ఇప్పుడు కూడా మీరు ఈ నోటిఫికేషన్ రాకముందుకే దళిత బంధు 2వ విడత మీద ప్రకటన చేయండి. లేదా అసలు మీరు దళిత బంధుని ఏం చేయాలనుకుంటా ఉన్నారు? 260 కోట్ల రూపాయలు మా దళితుల అకౌంట్లో ఉన్నాయి. ఆర్బీఐ నియమ నిబంధనల ప్రకారం మాకు పుస్తకం ఉంటే ఉండొచ్చు, కానీ అది పూర్తిగా 100% సబ్సిడీ కదా. మీరు ఆ డబ్బులను మీరు తీసుకుందాం అనుకుంటా ఉన్నారు. ఖబర్దార్. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని మొదటి విడతగా 5 లక్షల రూపాయలు మంజూరైనాయి. 2వ విడత విషయంలో పూర్తి స్థాయిలో ఈ గత ప్రభుత్వం విఫలమైంది. మరి ఇప్పుడు సాధారణ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఉన్న నిధులను పూర్తి స్థాయిలో మంజూరు చేస్తాం అనుకుంటే గత 10 నెలల నుంచి అసలు దళిత బంధు మీద ఎలాంటి ప్రకటన కాదు కదా, దాన్ని ఊసే ఎత్తుతలేదు. మేము 10 నెలల నుంచి దళిత బంధు సాధన సమితిగా ఏర్పడి మండలాల నుంచి మొదలుకొని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేసినాము. ఇప్పటి వరకు కూడా ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఎలాంటి ప్రకటన చేస్తలేదు, అసలు దళిత బంధు ఊసెత్తలేదు. ఈరోజు దాన్ని నిర్వర్తించడానికే ఇవాళ సాధన సమితి ఆధ్వర్యంలో ఎంపీఆర్ గార్డెన్లో సమావేశం నిర్వహించుకున్నాం. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు నుంచి మొదలుకొని ఈ నెల 30 తారీఖు వరకు కూడా అనేక కార్యక్రమాలను తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమాల్లో భాగంగానే హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 68,000 మంది దళితులను ఏకం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి తీసుకుంటున్నాం. నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నా, ఈ సాధారణ ఎలక్షన్స్, సర్పంచ్, గ్రామ పంచాయతీ ఎలక్షన్ల లోపే ఈ 2వ విడత నిధులు ఏదైతే ఉన్నాయో అది పూర్తి స్థాయిలో వారి ఖాతాల నుంచి వారికి మంజూరు చేయాలని కోరుకుంటున్నా. లేని పక్షంలో మాత్రం దళితుల కోపాన్ని, వాళ్ళ సత్తా ఏంటిదో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూపెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఒకవేళ మన అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకోవాలంటే మొన్న ఏం జరిగింది, భూపాలపల్లి ములుగు నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలకు సంబంధించి
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండలంలోని ఉపాధ్యాయులందరికీ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలి రామారావు శుభాకాంక్షలు తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామారావు మాట్లాడారు. గొప్ప అధ్యాపకులుగా, తత్వవేత్తగా, రెండవ రాష్ట్రపతిగా దేశానికి విశేష సేవలు అందించిన ప్రజ్ఞాశాలి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురు పూజోత్సవం జరుపుకుంటున్న అధ్యాపకులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలి రామారావు శ్రీరాములపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు శాలువాతో సన్మానం చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ నిరంతరం నేర్చుకున్న ఉపాధ్యాయుడు మంచి విద్యావంతులను తయారు చేయగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్, మహిళా ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎండీ సలీం, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభు స్వగ్రామమైన జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో తన ప్రాథమిక విద్యలో ఓనమాలు నేర్పించిన మొదటి గురువు ఎన్ రాజిరెడ్డి దంపతులను తమ జమ్మికుంటలోని నివాసానికి వెళ్లి పూలమాలు వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ మాట్లాడారు. మనమున్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి నిస్వార్థమైన సేవలు అందించేది గురువులు అని అభివర్ణించారు. నేడు తను సమాజంలో క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు ఒక ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా, అంతర్జాతీయ క్రీడాకారునిగా, డప్పు వాయిద్యాల్లో ప్రపంచ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సృష్టించడంలో కృషి చేసి ఎన్నో రాష్ట్ర జాతీయ అవార్డు సామాజిక సేవ చేసే భాగ్యం కల్పించిన గురువులందరికీ జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. తన మొదటి గురువు రాజిరెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మొదటి గురువు రాజిరెడ్డి సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా పూలదండతో సత్కరించి శాలువా కప్పి వారి బ్లెస్సింగ్స్ని తీసుకున్నాను. ఎందుకు అంటే నా స్వగ్రామమైన మడిపల్లిలో ఓనమాల నేర్పించినటువంటి ఈ గురువు వల్లనే ఈ రోజున ఈ సమాజానికి పరిచయం అయ్యి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చిత్రకారునిగా, ఒక అంతర్జాతీయ క్రీడాకారునిగా, ఒక జర్నలిస్ట్గా, అనేక సామాజిక కర్తగా ఈ రోజున ఈ సమాజానికి పరిచయం అయిందంటే ఈ మొదటి గురువు మా రాజిరెడ్డి సార్ గారే. అందరూ కూడా రకరకాలుగా ఉపాధ్యాయ దినోత్సవాలు చేస్తున్నారు. కానీ నేను ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం అని చెప్పి తెలియగానే మా సార్ గారే గుర్తొచ్చింది. మార్నింగ్ అవర్స్లో అందరూ కూడా మీ గురువులను మర్చిపోకుండా హ్యాపీగా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని అంచెలంచెలుగా మీరు ఎదగాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు సార్. మీరు కూడా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఇంకా మరింత కాలం ఆరోగ్యంగా జీవిస్తూ మాకు బ్లెస్సింగ్స్ ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల గన్ముఖంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల స్వాగతోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ గన్ముఖంలో గురువారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఆహ్వానం పలుకుతూ ఆహ్వాన 2024 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఇంటర్మీడియట్ విద్యార్థి జీవనంలో చాలా కీలక పాత్ర పోషిస్తోందని, వారి గమ్యాన్ని సరైన దిశలో నిర్దేశించుకోవడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. విద్యార్థులు 2 సంవత్సరాల పాటు దీక్షతో, శ్రద్ధతో చదవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగొచ్చని, విద్యా జీవితంలో వెలుగు నింపే జ్యోతి అని తెలియజేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాచనపల్లి గ్రామంలో డాక్టర్ ఫర్హానుద్దీన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో 112 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశామని డాక్టర్ ఫర్హానుద్దీన్ తెలిపారు. 10 మంది జ్వర పీడితుల్ని గుర్తించి వారికి మలేరియా మరియు డెంగ్యూ కిట్స్ అనగా ఆర్డిటి కిట్స్ ద్వారా మలేరియా, డెంగ్యూ పరీక్షలు చేయడం జరిగింది. వారికి కూడా మందులు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా జమ్మికుంట అర్బన్లోని 24వ వార్డులో డాక్టర్ మహోన్నత పాటిల్ ఆధ్వర్యంలో కూడా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో 73 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. 2 జ్వర పీడితులను గుర్తించి వారి రక్తపోతల నమూనాలను సేకరించి వైద్య పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించడమైంది. మాచనపల్లి గ్రామంలో అసంక్రమిత వ్యాధులు, మధుమేహం, రక్తపోటు పరీక్షలు కూడా చేసి అవసరం ఉన్న వారికి మందులు ఇవ్వడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి వచ్చిన గ్రామస్తులకు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై డాక్టర్స్ మరియు హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి సీజనల్ వ్యాధులు వ్యాపించే విధానం, వ్యాధుల లక్షణాలను తీసుకోవాల్సిన జాగ్రత్తని గురించి క్లుప్తంగా వివరించి ఆరోగ్య అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం గ్రామస్తులందరూ డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టి నీటి నిల్వలు ఉన్న దోమల లార్వాలను నిర్మూలించి దోమలు ఎదగకుండా, కొట్టకుండా చూసుకోవాలన్నారు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది అని హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి తెలిపారు.
అదేవిధంగా ధర్మారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో డాక్టర్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు షాయంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో డాక్టర్ కార్తిక్ గారి ఆధ్వర్యంలో మరియు అబాది జమ్మికుంట అంగన్వాడీ కేంద్రంలో డాక్టర్ సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో పోషణ్ మహా కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేసి వారిలో సరైన పెరుగుదల, ఎత్తు, బరువు, గ్రోత్ ఛార్జీలను పరిశీలించారు. పోషకాహార లోపం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఫర్హానుద్దీన్, డాక్టర్ మహోన్నత, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ కార్తిక్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్ సదానందం, కౌన్సిలర్ సాయిని రమ, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, కార్యదర్శి సువర్ణ, ఏఎన్ఎంఎస్ సావిత్రి, మంజుల, రజిత, కవిత, తిరుమల మరియు ఆశా కార్యకర్తలు రమాదేవి, కవిత, స్వప్న, రమ, రహిమ మరియు గ్రామస్తులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ పీజీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి రమేష్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలలో మట్టి వినాయకుల్ని విద్యార్థులు తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలని సూచించారు. వివిధ రసాయనాలతో తయారు చేసిన వినాయకులు చెరువుల్లో, వాగుల్లో నిమజ్జనం చేసినట్లయితే పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు. गणेश महाराज की जय ఇల్లంతకుంట మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు గాను కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ అందజేశారు. ఇల్లంతకుంట మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు గాను 77 చెక్కులు మంజూరు కాగా 16,99,500 విలువగల చెక్కులను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు ఇంటింటికి తిరుగుతూ అందజేశారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేయడానికి గ్రామాలకు వచ్చిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లోని మహిళలు చెక్కులు తీసుకున్న తర్వాత ఆప్యాయంగా కౌశిక్ రెడ్డితో తమ సమస్యల్ని, తమ బాధల్ని చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అవసరమైన చేయూతను అందిస్తామని, ప్రజలు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదని పేర్కొన్నారు. సమస్య ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకుని రావాలని నాయకులను కోరారు. చెక్కులు అందుకున్న కుటుంబ సభ్యుల ఇంటిలో నుండి సందడి వాతావరణం నెలకొంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్వయంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీసుకుని వచ్చి అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బాగానే ఉన్నావా? కొంచెం తీరుగానే ఇంకా పనికి పోతుంది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉట్టి గోవర్ధననే వాళ్ళకి విత్తనం ఇల్లంతకుంట మండలంలోని టేకుర్తి ఆదర్శ పాఠశాలలో గురువారం రోజున ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని విద్యార్థులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రిన్సిపల్ శ్రీధర్ బాబును మరియు ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, షంషుద్దీన్, రవి, అమీన్, షరీఫ్, పరుపాటి తిరుపతి రెడ్డి, సూర్యభగవాన్, లక్ష్మీనారాయణ, అన్వర్ పాషా, అజీముద్దీన్, భవానీ, తిరుపతి, వెంకటేష్, రామాచారి, రమేష్, సంధ్యారాణి, దేవేందర్, కొమరయ్యలను విద్యార్థులు ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి సమాజంలో నిర్మాణంలో మరియు విద్యార్థుల భవిష్యత్తును నిర్మించడంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి వివరించడం జరిగింది అని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణ చేసిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో 2వ విడత దళిత బంధు రాని బాధితుల సమావేశం. తెలంగాణ మోడల్ స్కూల్లో జూనియర్ విద్యార్థులకు ఘన స్వాగతం. జమ్మికుంట మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. SSC సిటీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాపక్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.